రేపు జరిగే SSMB 29 మూవీ ఈవెంట్ అయితే రామోజీ ఫిలిం సిటీలో అయితే జరుగుతుంది అన్న అందరికీ విషయం తెలిసిందే. ఆ ఈవెంట్ కి పాసెస్ కావాలా లేదా అనేది అయితే ఓన్లీ అది కొన్ని సెలెక్టెడ్ పీపుల్స్ కి మాత్రమే ఆ పాసెస్ అయితే ఇచ్చారు. ఆ మూవీ టీమ్ వాళ్ళు అయితే అది విఐపి పాసెస్, ఎంఐపి పాసెస్ అనేది ఈ 3 పాసెస్ అయితే ఉంటాయి. ఆ పాసెస్ అయితే కొన్ని సెలెక్టెడ్ పీపుల్స్ కి అయితే ఇచ్చారు. పాసెస్ లేని వాళ్ళు, దొరకని వాళ్ళు ఏం చేయాలంటే మీరైతే లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అది దూరంగా ఇప్పుడు ఒక 4-5 బ్యారిగేట్లు అయితే ఉంటాయి లోపలికి. ఆ లాస్ట్ బ్యారిగేట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ గేట్ల నుంచి మాత్రమే చూడడానికి ఉంటుంది. ఆ పాసెస్ ఉన్న వాళ్ళు దగ్గరికి, స్టేజ్ దగ్గరికి ఎంట్రీ అయితే ఉంటుంది. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి, రామోజీ ఫిలిం సిటీ గేట్ లోపలికి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మెయిన్ గేట్ అయితే ఎట్లయినా అయితే క్లోజ్ అయితే చేస్తున్నారు. నిన్న రాజమౌళి గారు అయితే చెప్పారు. నిన్న ఈవెంట్ ఒకటి రిలీజ్ అయితే చేశారు కదా. ఏదంటే ఇప్పుడు మన ఎల్బీ నగర్ నుంచి స్టేట్ వెళ్తే మెయిన్ గేట్ అయితే ఒకటి వస్తుంది కదా. ఎల్బీ నగర్ నుంచి స్ట్రేట్ గా రైట్ సైడ్ గా మన రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ అనేది, ఆ గేట్ అయితే పూర్తిగా మొత్తానికి అయితే క్లోజ్ అయితే చేస్తున్నారు. ఆ గేట్ కాకుండా మనం ఎల్బీ నగర్ నుంచి స్ట్రేట్ వెళ్తే మనకు రైట్ సైడ్ లో ఒక రూట్ అయితే వస్తుంది. అది రింగ్ రోడ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లైఓవర్ ఉంటుంది పైన. ఆ రింగ్ రోడ్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్ళి స్ట్రేట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ గా సాంగి టెంపుల్ వస్తుంది. సాంగి ఊర్ అనేది విలేజ్ అయితే వస్తుంది. ఆ విలేజ్ నుంచి లెఫ్ట్ వెళ్ళి స్ట్రేట్ వెళ్తే మళ్ళీ రామోజీ ఫిలిం సిటీ గేట్ అయితే ఇంకొక గేట్ అయితే కనపడుతుంది, లోపల ఉన్న గేట్. ఆ గేట్ దగ్గర నుంచి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. ఇప్పుడు పాసెస్ లేని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఎన్నికల నుండి మాత్రమే చూడడానికి అవకాశం ఉంటుంది. అది పాసెస్ అనేవి కొంతమందికి మాత్రమే. పాసెస్ లేని వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఆ బ్యారిగేట్ ఏవైతే ఉంటో ఆ గేట్ల ఎన్నికల నుండి మాత్రమే చూడడానికి అయితే ఉంటుంది. అది అప్డేట్ అయితే. ఇంకొకటి ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6కి అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. 6 నుండి 10 కూడా కావచ్చు, 11 కూడా కావచ్చు. ఈవెంట్కి ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు అంటే మీరు 2కి 3కి అయితే అంత ఎర్లీగా అయితే వెళ్ళకండి. వెళ్తే అక్కడ ఫుడ్ గిట్ల అయితే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. మీరైతే ఒక 4కి 5కి అయితే అక్కడికైతే వెళ్ళండి. పాసెస్ లేకున్నా పర్వాలేదు, మీరైతే వెళ్ళి ఎంకిల్ నుంచి అయితే చూడొచ్చు. ట్రై అయితే చేయండి. మహేష్ బాబు అని చూడడానికి అయితే ఎంకిల్ నుంచి అయితే వెళ్ళి అయితే చూడొచ్చు. పాసెస్ కావాలి మాకు ఫ్యామిలీ ఉంది అంటే మాత్రం పాసెస్ అయితే చాలా కష్టం భయ్య. పాసెస్ అయితే ఆల్రెడీ అయిపోయాయి. కొన్ని సెలెక్టెడ్ పీపుల్స్ మాత్రమే ఇచ్చారు ఆ పాసెస్. ఇది అప్డేట్ అయితే. మెయిన్గా అయితే ఇప్పుడు ఈ రోడ్ అనేది హైవే రోడ్ నుంచి అయితే రైట్కి వెళ్ళే రూట్ అయితే బంద్ అయితే చేశారు. ఇంకా ఆ సర్వీస్ రోడ్ నుంచి మాత్రమే వెళ్ళడానికి ఉంటుంది. అది కూడా పెద్ద రూట్. సర్వీస్ రోడ్ అంటే చిన్న రూట్ కాదు, చాలా పెద్ద రూట్. ఎందుకంటే మేము ఎప్పుడు షూటింగ్స్కి వెళ్తున్నా కానీ ఆ రూట్ ఎక్కువ, అదే రూట్లో వెళ్తుంటాం మేము. ఇక ఇది అప్డేట్. బాయ్.